అయిపోయింది. ఏదైతే జరగకూడదో అదే జరుగుతూ పోతుంది. ఆంధ్రప్రదేశ్ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలకు ఒకదాని వెనకాల మరొక షాకులు వెనువెంటే చాలా వేగంగా తగులుతూ వస్తున్నాయి. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వ్యవహారానికి సంబంధించిన అంశం మరొక ముందే ఆ టీటీడీ చైర్మన్ ఏకంగా బిఆర్ నాయుడు గారు వీడియోలు బయటకు రావడం, ఆయన ఒక మహిళతో చేస్తున్న కొన్ని దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా సంచలనంగా దాన్ని వైరల్గా కూడా అయ్యాయి. అయితే ఇది మరొక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి మరింత దారుణం, మరింత దూకుడు. నెల్లూరు జిల్లా చిలుకలూరు మండలంలోని శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జరిగిన ఈ దారుణమైన ఘటన చూస్తుంటే నిజంగా వీళ్ళు మనుషులేనా? ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన పొజిషన్లో ఉన్న ఈ నాయకులు చేస్తున్న పనులు చూస్తుంటే ముక్కున వేలేసుకోక తప్పని పరిస్థితి కనబడుతుంది. చిల్లకూరు మండలం తమిళపట్నం కోదండరామస్వామి ఆలయ చైర్మన్ అయిన సతీష్ యాదవ్ మరియు మరికొందరు టీడీపీ నేతలు ఒక గెస్ట్ హౌస్లో ఒక మహిళతో కలిసి అశ్లీల నృత్యాలు, డ్యాన్సులు చేస్తూ రసలీలలు చేస్తున్నారనే ఆరోపణలతో ఈ వీడియో రూపొందించబడింది. ఈ వీడియోలో ఉన్న అంశాలు చూస్తుంటే నిజంగా వాళ్ళు చేస్తున్న హావభావాలు, డ్యాన్సులు చూస్తుంటే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. ఆలయ సాక్షాత్తు చైర్మన్ సతీష్ యాదవ్తో పాటు దువ్వూరు వినయ్ మరియు బొబ్బే శివకుమార్ కీలక నేతలు ఈ ఘటనలో క్లియర్గా వీడియోలో కనబడుతున్నారు. అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి రోజే ఇదిగో ఈ రామాలయానికి చైర్మన్గా ఉన్న వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడడంపై స్థానిక భక్తులు మరియు ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ నైతిక విలువలు కూడా లేకుండా సామాజిక కోణంలో ఇలాంటి చర్యలు కరెక్ట్ కావు. బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు చేస్తున్న పనులు కావివి, ఇవి చాలా దారుణం, ఇది ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒక దేవాలయానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఆ ధార్మిక సంస్థ యొక్క పవిత్రతను కాపాడాలి. పోనీ కాపాడే ప్రయత్నం దేవుడెరుగు, దాన్ని చెడగొట్టే ప్రయత్నం అయినా చేయకుండా ఉండాలి. కానీ భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన ఈ వ్యక్తులు ఇలాంటి అశ్లీల ప్రవర్తనతో దొరికిపోవడం ఆ పదవికి, ఆ సంస్థకు అవమానకరం, ఆయన ఉన్న పార్టీకి కూడా అవమానకరం. దీనిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పందించాలి, కానీ దీనిపై స్పందన లేదు. ప్రస్తుతం శ్రీరామనవమి రోజు నుంచే, ఉదయం నుంచే ఈ వీడియోలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత పవిత్రమైన రోజున, శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున భక్తి శ్రద్ధలతో గడపాల్సింది పోయి ఇలాంటి కామకేలి లేదా అశ్లీల నృత్యాలు మునిగిపోవడం సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు మనోభావాలను దెబ్బతీస్తుంది. ప్రజాప్రతినిధులు లేదా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు సమాజంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోయినా పర్వాలేదు, కానీ దారుణమైన ఘటనలతో, ఇలా దారుణమైన అబాధ్యతతో పనులు చేయకండి. మత్తులో జోగెత్తుతూ అశ్లీలంగా ప్రవర్తించడం వల్ల యువతకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇదిగో మన పెద్ద పెద్ద నాయకులే ఇలా చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అనే ఇన్స్పిరేషన్గా వాళ్ళు కూడా తీసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. పిల్లలు మనం చూసి నేర్చుకునేటట్టు ఉండాలి, కానీ చిచ్చి అనేటట్టు ఉండకూడదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితంలోనైనా బహిరంగంగానైనా గౌరవప్రదంగా ప్రవర్తించడం కనీస ధర్మం. ఇలాంటి ఘటనలు ఏ పార్టీకి చెందిన వారైనా సరే వాళ్ళను సమాజం ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి, నెగిటివిటీని ఇంపాక్ట్ చేస్తాయి. తక్షణమే దీనిపై చంద్రబాబు, లోకేష్ అలాగే ఇతరులందరూ కూడా అలర్ట్గా ముందే ప్లాన్ చేసుకోవాలి, లేదంటే ఇబ్బందే. బరి తెగించి చేస్తున్న ఈ పనులకు బడిత పూజ చేయాలి అధినాయకులు, లేకపోతే రాజీ పడకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇదిగో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.